Talk to Her is one of the beautiful love stories I've ever seen. అంటే ఈ ఫిలిం మెయిన్ థీమ్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు సపరేట్ అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో బ్యాలెట్ డాన్సర్ అనమాట. ఆమె డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆ డాన్స్ నేర్చుకుంటున్న ఒక అమ్మాయిని ఒక అపార్ట్మెంట్లో ఉంటూ హీరో ఆ అమ్మాయిని చూస్తూ లవ్ చేస్తాడనమాట. దాని తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడతాడు. బట్ మాట్లాడిన కొద్ది కొద్ది సమయంలోనే అతను ప్రపోజ్ చేయక ముందుకే ఆ అమ్మాయి యాక్సిడెంట్ ద్వారా ఆ అమ్మాయి కోమలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కోమలోకి వెళ్ళిపోయిన అమ్మాయి, ఇతను హీరో అనేటోడు నర్స్ అనమాట. ఆ నర్సుగా ఆ అమ్మాయిని టేక్ కేర్ చేస్తూ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడనమాట. అతని ఎక్స్పీరియన్సెస్, అతని డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ అమ్మాయితో ఇండల్జ్ అయిపోయి ఒక అబ్సెషన్తో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో ప్యారలల్గా ఇంకొక స్టోరీ రన్ అవుతుంది. ఆ స్టోరీ ఏంటిదంటే ఇంకొక హీరో, ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటిదంటే ఈ అమెరికాలో కానీ ఇక్కడ వేరే వేరే ప్లేసెస్లో వాళ్ళు బుల్స్ ఉంటాయి కదా, ఆ బుల్స్ని కంట్రోల్ చేస్తారనమాట ఇట్లా రెడ్ కలర్ క్లాత్తో. ఆ కంట్రోల్ చేసే క్లాత్తో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఆ బుల్ వచ్చేసి ఆ అమ్మాయిని కొట్టడం వల్ల ఆ అమ్మాయి కూడా కోమలోకి వెళ్ళిపోతుంది. సో అతను కూడా ఈ హాస్పిటల్లోనే సేమ్ జాయిన్ అవుతాడు, పక్క పక్కనే ఉంటుంది. సో ఇతను ఏంటంటే ఈ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అతని లవ్ని తనతో మాట్లాడాడు అనమాట. బట్ ఈ ఫస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో అతను మాత్రం ఆ అమ్మాయితో ప్రతిదీ మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయికి వినబడుతుందా లేదా అనేది అతనికి సంబంధం లేకుండా, బట్ అతను మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటాడు. అక్టోబర్ సినిమాల లాగా. ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ సినిమా నాకు చాలాసార్లు అనిపించింది ఈ ఐడియాని తీసుకొని వాళ్ళు ఏమన్నా చేసిరా అని అనిపించింది. బట్ సింప్లీ సూపర్. అక్టోబర్ అయినా కూడా, ఇన్ఫ్యాక్ట్ టాక్ టు హర్ అయినా కూడా ఇట్ ఈస్ రిలవెంట్. అంటే కొంచెం సిమిలర్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా, బట్ ఈ రెండు కూడా డిఫరెంట్ జానర్స్ అనే చెప్పొచ్చు. అండ్ డిఫరెంట్ జానర్స్ అనే దానికన్నా డిఫరెంట్ ఫిలిమ్స్ ఆల్టుగెదర్, దట్ ఐమ్ షూర్. సో ఇట్లా ఒక హీరోనేమో అబ్సెషను, ఒక అమ్మాయితో మాట్లాడే ఒక క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ ఏదైతే ఉందో లవ్ చేస్తాడు. బట్ అతనికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని తెలియని ఒక పర్సన్ అనమాట. సో వీళ్ళిద్దరి పర్సన్స్ని అండ్ వీళ్ళ లోన్లీనెస్ని, వీళ్ళ ఎమోషనల్ అండర్స్టాండింగ్ని, వీళ్ళ పెయిన్ ఆస్పెక్ట్ని, అండ్ వీళ్ళున్న సొసైటీ ఏదైతే ఉందో దాని నుంచి, అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది సినిమా. హాస్పిటల్, ఆ బ్యాలెట్ డ్యాన్సు, ఆ బుల్ ప్లే ఏదైతే ఉందో, సో ఈ 4 లొకేషన్స్లోనే ఈ సినిమా మొత్తం జరుగుతుంటుంది. జరుగుతున్న కొద్దిసేపటికి కూడా, అంటే ఐ మీన్ మన ఒక ఫ్లోలో అయిపోతుంది సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గ్రేట్ స్టోరీ అండ్ ఆల్ దట్, బట్ ఒక ఎమోషన్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం డీప్ లవ్లో ఉన్న, ఒక డీప్ అబ్సెషన్లో ఉన్న, ఒక వన్ సైడ్ లవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యూజికల్గా అంటే ఓఎస్టీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది చాలా యూనిక్గా ఉంటుంది ఈ ఫిలింలో. ఆ యూనిక్నెస్ ఏందని అనేది ఫిలిం మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఆ లెవెల్ ఆఫ్ యూనిక్నెస్ ఉంటుంది ఈ సినిమాలో. డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా మినిమల్గా ఉంటాయి. ఒక ప్యూర్ సినిమా, ఒక ప్యూర్ విజువల్గా చూపించడం, అంటే వాళ్ళ ఎమోషన్స్ అవ్వచ్చు, ఈ హీరో టువర్డ్స్, అంటే కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ ఇంటెన్షన్ ఈజ్ టు డిస్టర్బ్ ది ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ డిస్టర్బింగ్ మూమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా ప్లేస్ చేసి తీసిన సినిమా టాక్ టు హర్ అనమాట. వన్స్ మీరు చూసిన తర్వాత ఇట్ గోస్ బిహైండ్ యువర్ ఎమోషన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకైతే అసలు క్లైమాక్స్ అయితే అన్బిలీవబుల్ అనిపిస్తుంది. బికాజ్ ఆ హీరో అబ్సెషన్ వల్ల అతను ఎట్లా ఏమైపోయిండో అనేది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ లైక్ దిస్ ఫిలిం, లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఆ లోన్లీనెస్ ఏదైతే ఉందో, ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఎక్స్పీరియన్సింగ్ అవ్వచ్చు, అబ్సెషన్ అవ్వచ్చు, ఇవన్నీ పాయింట్స్ని కూడా కలగలిసి ఈ సినిమాలో ప్లేస్ చేయడం జరిగింది. దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ దిస్ ఫిలిం. If you are willing to watch this kind of films, do watch it. I think you will love it. That's my hope. And that's it. Thank you for watching.